పుష్పవిలాపం. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున్న కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువా ఎన్నుచు బావురుమన్నవి కృంగిపోతి. నా మానసమందెతో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై. ఆ అంతలో ఒక సన్నని సన్నజాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 ఘడియల్ కని పెంచిన తీవె తల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయలలూగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే. హాయిగ కనుమూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. ఆ ఆ ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేం మీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో త్రాళుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే ఏ ఏ ఏ ఇంతలో ఒక గులాబీ బాల కోపముతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుంచి సూదులు గుర్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము. అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు కల మానవులు కాబోలునని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్లా మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారవోతురు కదా.
నరజాతికి నీతియున్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి, అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనో ఈ మనుజ జన్మ. ఆ ఆ ఆ ఆ అని దూషించు పూల కన్నీయల కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై మీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపు ప్రభు, ప్రసరింపుము.